హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనము చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా 5 నిమిషాల్లో టమాటా కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ముందుగా పాన్ పెట్టుకొని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గింజలతో పాటు మనము తాలింపులోకి కొంచెం మెంతులు కనుక యాడ్ చేసాము అంటే ఈ టమాటా కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీటి మొత్తాన్ని ఇప్పుడు బాగా వేపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి తీసుకోవాలి. దాంతోపాటుగా కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఈ ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం మనం బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 వరకు మీడియం సైజు టమాటాని కట్ చేసి తీసుకోవాలి. దాంతోపాటుగా 4 లేదా 5 వరకు చిన్న ఉల్లిపాయలు తొక్క తీసి కొంచెం కట్ చేసుకొని వాటిని కూడా ఇప్పుడు ఇందులో తీసుకొని వీటి మొత్తాన్ని మనం మీడియం హీట్లోనే తాలింపులోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ వేపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం మూత పెట్టి ఇప్పుడు ఆవిరిలోనే దాదాపుగా 4-5 నిమిషాల పాటు వీటి మొత్తాన్ని ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత మనం మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా సాల్ట్, అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే మన కారంకి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే ఈ ఉప్పు, కారం, పసుపు అనేది ఈ టమాటాకి బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మనము దీనికి మూత పెట్టేసి ఆవిరిలోనే దాదాపుగా ఇది మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. అంటే కావాలంటే మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి దీని మొత్తాన్ని 90% వరకు బాగా ఉడికించేసుకోవాలి. 90% ఉడికిన తర్వాత ఫైనల్గా ఇది ఈ విధంగా రెడీ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్గా మన టేస్ట్కి సరిపోయిందిగా సగం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అలాగే సిమ్లో ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉండే చాలా సింపుల్గా రెడీ అయిపోయి ఈ టమాటా కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. టైం ఎక్కువ పట్టదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.